బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ నాయకుడు మీ పార్టీ అధ్యక్షునికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణ పేరుతో కోర్టులు చెప్పినాయి ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులు విచారణ అవసరం లేదని చెప్పేసి మళ్ళీ వరుసగా నోటీసులు ఇస్తూ మొన్న హరీష్ రావుకి ఇచ్చారు, ఇలా కేటీఆర్కి ఇచ్చారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లో తిప్పుతా ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? కోర్టులు ఏం చెప్పినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది సమస్య కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైతే ఉందో 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ఎన్నడైనా ఈ విషయం మీద ఆరోపణ కానీ రిప్రజెంటేషన్ కానీ ప్రజల దృష్టికి తీసుకొచ్చింది కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశం ఎప్పుడైనా జరిగిందా? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఇదేదో చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు అనే మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే గుర్తుకొచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి? ఈయన ఇంతకంటే నన్ను ఏం చెప్పమంటారు? అంటే అధికారంలో ఉండి ఏమైనా చేస్తామనే ఉద్దేశమేనా? ఏం చేసినా చెల్తుందా? ఇప్పటికే కోర్టులు ఏమన్నాయో తెలీదా? ఇది కాలయాపన కోసం, దృష్టి మరల్చడం కోసం, చెప్పింది చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో చేస్తున్న విషయాలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసం దృష్టి మీరేం చెప్పారో దాని మీద పెట్టండి. ఆ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చేయండి. గత ప్రభుత్వాలలో పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి సారించి నిలుపుదల చేయకుండా ముందుకెళ్ళడానికి తీసుకుపోయే కార్యక్రమం చేయాలి. అంతేకాని నీకు ఎన్నిటి మీద లేదు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, బోనస్ సరిగ్గా లేదు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఒకవైపు స్కీముల అమలులో ఫెయిల్ అయ్యారు, మరోవైపు స్కాములు బయటపడుతున్నాయి. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ నోటీసులు కేసులు అంటారు. స్కాములు బయటపడటం కాదు, స్కాములు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. తమ స్కాములను తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేసే ఎత్తుగడలు. ధన్యవాదాలు.